దిశ విషయానికి వస్తే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జోక్యంపై ఇద్దరి మధ్య వాగ్వాదం. ఆవేశంతో ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న ఎంపీ, ప్రతిగా అంతే స్థాయిలో స్పందించిన ఎమ్మెల్యే, సర్ది చెప్పలేక ఇబ్బంది పడ్డ మాజీ శాసనసభ్యుడు, మంత్రి కారులోని ఘటన, మౌనంగా ఉండిపోయిన మినిస్టర్ అంట. ఈ మధ్య అధికార పార్టీ నేతల మధ్య ముష్టి యుద్ధాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితులు కింది స్థాయి లీడర్ల మధ్య జరిగితే పెద్ద విషయమేం కాదు, కానీ ఓ ఎంపీ మరో ఎమ్మెల్యే మధ్య జరగడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం ఓ మంత్రి వాహనంలో అందరూ కలిసి జర్నీ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్నది. ముందు ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటలతో ప్రారంభమైన సంభాషణ ఆ తర్వాత వాదనలకు దారితీసింది. చివరకు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నంత వరకు వెళ్ళింది. పరిస్థితి మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి నచ్చజెప్పినందుకు అష్ట కష్టాలు పడ్డాడట. సో ఓడిన నేతను ఎంకరేజ్ చేస్తారా? దక్షిణ తెలంగాణ చెందిన ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తున్నది. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నేతకు పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య సై అంటే సై అనేలా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ఎంపీ ఓడిన నేతను ఎంకరేజ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం పెరిగిందని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసినట్టు ప్రచారంలో ఉంది. అయితే ఈ మధ్య స్థానికంగా భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రోగ్రాం కోసం హాజరయ్యేందుకు తన వెహికల్లో ఉన్న గన్మెన్లందరినీ దించేసిన మినిస్టర్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అదే ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో కలిసి బయలుదేరారు. ముందు పిచ్చపాటిగా మొదలైనటువంటి మాటలు ఆ తర్వాత ఆ సెగ్మెంట్లో నెలకొన్న రాజకీయ అంశాలపైకి వెళ్ళాయి. తనను కాదని ఓడిన నేతను ఎలా ఎంకరేజ్ చేస్తారని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో మొదలైనటువంటి వాదనలు చివరికి చేయి చేసుకునేంత వరకు వెళ్ళిందని తెలుస్తోంది. ఇక ముందు ఎంపీ తర్వాత ఎమ్మెల్యేనట. వెహికల్లో ఎంపీ ఎమ్మెల్యేల మధ్యలో మాజీ ఎమ్మెల్యే కూర్చున్నారు. సెగ్మెంట్ ఇష్యూ రాగానే ఓడిన నేతను ప్రోత్సహిస్తున్నారు. ఆ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తే తమ వాళ్ళు ఎంతకాలం మౌనంగా ఉంటారు, ఇలాగా కొనసాగితే బాగుండదు అంటూ ఎమ్మెల్యే కాస్త గట్టిగానే ఎంపీకి వివరించే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న ఆ ఎంపీకి కోపం ఎక్కువ అనే టాకు. ఎమ్మెల్యే మాటలకు ముందు కూల్గానే సమాధానం ఇచ్చిన ఎంపీ ఆ తర్వాత గట్టిగానే స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరగడంతో పరిస్థితి వేడెక్కింది. మధ్యలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని సమాధానించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఈలోపే సదరు ఎంపీ కోపంతో ఊగిపోతూ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారంటూ తెలిసింది. వెంటనే ఆ ఎమ్మెల్యే సైతం తన చేయికి అదే స్థాయిలో పనిచెప్పారంటూ ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ఇన్సిడెంట్ ముందు సీట్లో కూర్చున్న మంత్రి గమనించారే తప్ప కనీసం స్పందించలేదంటూ సమాచారం. సో ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ వార్త అయితే రాసిరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని. ఇక ఆవేశంతో ఎమ్మెల్యేపై చేయి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ ముగ్గురు పోతున్నటువంటి కారులో ఈ సంఘటన జరిగింది. ఇక ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారు. మంత్రి పక్కనే ఉండి ఏం అనలేకపోయినని చెప్తా ఉన్నాడు. సో కామన్గా జరుగుతూ ఉంటాయి, కానీ కార్యకర్తలు కొట్లాడుకుంటే పెద్ద హైలైట్గా ఉండదు. కానీ అదే ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే సో ఇట్లా వార్తల్లో వస్తారు. ఇక అది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే మరి గొడవలు పడితే ఎట్లుంటుంది. సో ఇట్లా ఎంపీ ఎమ్మెల్యేల పంచాయతీ అయితే ఇట్లా జరుగుతూ ఉందంట. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని మంత్రి ముందే కారులో కొట్టుకున్నట్టు ఒక వార్త అయితే ఇక్కడ వచ్చింది. మరి ఎవరా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అనేది తెలియదు, కానీ చూడాలి. మరి నెక్స్ట్ టైం అని ఇట్లా రిపీట్ చేయకుండా ఉంటారా, మరి ఇట్లా చిన్న పిల్లలు చాక్లెట్ కోసం కొట్లాడతారు అనేది చూడాలి. రైట్. స్వేచ్ఛల కనుక చూస్తే ఇక స్వేచ్ఛలు ఇక్కడ హైలైట్గా అనిపిస్తున్నది. ఎలకతుర్తి సభ